10 సంవత్సరాలాగి మళ్ళీ వెళ్ళి అడగండి, అప్పుడు అదే మాట అంటాడు, జరుగుతుంది అని. మన జీవితం చాలా చిన్నదండి. కళ్యాణం అనేది కామశాంతి చేయటానికే. అది మనం యవ్వనంలో ఉండగానే జరిపించాలి. ఆయనేమో జరుగుతుంది జరుగుతుంది అంటూ ఉంటాడు, మీరు కూడా అనుసరిస్తూ ఎప్పుడు అని అడుగుతుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. ఆయనే చెప్పాలి మీకు. ఒకసారి వెళ్ళి మీ అమ్మాయి జాతకం తీసుకురా, ఈ అమ్మాయికి పెళ్లి జరుగుతుందా లేదా చెప్పాలి. మీ కష్ట నష్టాలు మారటానికి తనేమీ మీకు చెప్పడం లేదు. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు మీ ఇంట్లోనే తీసుకుందాం. ఎంతో మంది మీతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరనుకుందాం, చనిపోయారనుకుందాం. అలా చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఆత్మలా మారి మీ దగ్గరకు వచ్చి, నేనిప్పుడు నరకంలో ఉన్నాను నాన్న, నన్ను కాపాడు అని మీకు చెప్పారా? లేక స్వర్గంలో ఉన్నానరా, నువ్వు ఏ పాపం చేయకుండా నా దగ్గరికే వచ్చాయని చెప్పారా? అంతెందుకు, ఈ వారి ఆచార్యులు కూడా ఆయనకు అలా చెప్పే అవకాశం లేదు. మనందరికీ తెలుసు, చాలా పెద్ద పెద్ద ఆచారుల్లా బతికిన వారు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ మన చుట్టూ తిరిగిన వాళ్ళు అలాగే చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. పోతే పోయినట్టే.